ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బుజ్జమ్మ గారికి ఏం తెలియదు. కనకం గారే ఆ డబ్బులు మాకిచ్చి బుజ్జమ్మ గారే పంచమన్నారని మమ్మల్ని చెప్పమన్నారండి. బుజ్జమ్మ గారిని జైలుకి పంపి ఈ ఎలక్షన్లో మనం గెలవాలని చెప్పారండి. మాకు కొంత డబ్బు కూడా ఇచ్చారు. కనకం గారు చెప్పినట్టే చేశాం. నిజమైతేనండి. నిజం చెప్పాం కదా, మమ్మల్ని వదిలేయండి. మమ్మల్ని వదిలేయండి. ఏంట్రా వదిలేది? బంగారం లాంటి బుజ్జమ్మ గారిని అన్యాయంగా జైలుకి పంపించారు కదరా. మిమ్మల్ని ఆ కనకాన్ని ఇక్కడికిక్కడే చంపి పారేస్తాం. ఆవేశపడకండి. చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. చేసిన తప్పుకి శిక్ష వేయించడానికి ఈ పోలీసులున్నారు. ఎస్ఐ గారు ఏమంటారు? ప్రూఫ్స్తో సహా దొరికారు కదా మేడం. ఎవరు? కనకం గారు. మరిప్పుడు ఏం చేయాలంటారు? అరెస్టే కదా మేడం చెయ్యాలి. మరి చెయ్యండి. ఏమన్నా మా అత్తయ్య గారిని ఓడిస్తావా? మా అత్తయ్య గారిని జైల్లోనే పెట్టిస్తావా? దానికి నేనేమన్నాను? మా అత్తయ్య గారికి 10 రోజుల టైం ఇచ్చారు కాబట్టి 9 రోజులలోపు వారిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి ఆ 10వ రోజు నిన్ను జైల్లో వేయించకపోతే నా పేరు అక్షరే కాదు. నిన్ను ఈరోజు జైలుకి పంపడం పక్కా. అయిందా? నేనన్నది జరిగిందా? మరి ఇప్పుడు నీ బతికేంటి? జైలు పాలే కదా కనకం. కలెక్టర్గా లేకపోతే ఏం చెయ్యలేను అనుకున్నావు. ఇప్పుడు చేసి చూపించానా? ఈ అక్షర డ్యూటీలో ఉన్నా లేకపోయినా బెదవల మీద వేటు ఒకేలా పడుతుంది. ఇప్పుడు నీకు డౌట్ పోయింది కదా. దీనికి రాజేష్ని కాకుండా చేశాను. రాజేష్ కట్టాడు అంటున్న ఆ తాళిని అదే తెంచేయకపోతే నా పేరు అక్షరే కాదు. ఆ పద్మ సుశీలాలే మా అత్తయ్య గారికి అన్యాయం చేశారు అని నిరూపించాను. ఇప్పుడు వీటన్నిటికీ మూలం నువ్వే అని మీడియాకి చూపించాను. నా జాబ్ పోయేలా చేశావని నువ్వనుకుంటున్నావు. నీకు తెలియాల్సింది ఏంటంటే నీ భరతం పట్టడానికే నేను రాజీనామా చేశాను. ఎస్ఐ గారు అన్నీ తెలిసేసుకుంది. ఇక తీసుకుని వెళ్ళండి. కానిస్టేబుల్ తీసుకురండి. అత్తయ్య జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.